2025 సంవత్సరం 8వ రాశి వృశ్చిక రాశి. 2025 సంవత్సరం నవంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దాదాపుగా ఈ వృశ్చిక రాశికి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా బాగాలేదు. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. అటువంటి శని 5ంటికి వచ్చాడని పేరే కానీ మళ్ళీ వక్రించాడు. ఈ వక్రించిన శని వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు రావడానికి బాగా ఇబ్బంది కలుగుతోంది. ఇది ఎటువంటి ఇబ్బందో నేను చెప్తా వినండి. ఎక్కడికైనా వెళితే గిల్లి తగాద ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అట్ట తయారైంది. నిన్ననే ఒక మనిషి ఒక కాఫీ పొడి 1 కిలో ప్యాకెట్లు అక్కడ దొరకట్లేదు సూపర్ బజార్లో బయట తీసుకొని అక్కడికి వెళ్ళింది. బుద్ధి తక్కువ సంచిలో పెట్టుకెళ్ళింది. దొంగతనం చేశామని పుట్టుకున్నారు. తీరా మొత్తం లెక్క చూస్తే కానీ నిన్ను వదలమన్నారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పని అట్ట అయింది. వాళ్ళ ఇంటికి వచ్చి గోల పెడితే నీ టైం బాగాలేదు జాగ్రత్త అని చెప్పాను. నీవు బయట కొన్న వస్తువా సంచిలో వేసుకొని అక్కడికి పోవటం తప్పెవరిది? నీదే తప్పు. నీ తప్పు వల్లే నువ్వు ఇబ్బంది పడ్డావు. ఎప్పుడు కూడా మన నుంచి కష్టం వచ్చినప్పుడు మనం తప్పు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ముందు తప్పు చేయకుండా ఉండటం అవసరం. తర్వాత ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరి కుజుడు బాగాలేడు. ఈ కుజుడు లగ్నంలో ఉన్నాడు. రవి బుధులు బాగున్నారు. అయితే స్వక్షేత్రం కాబట్టి కుజుడు కూడా బాగున్నట్లే లెక్క. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది. ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి బాగుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానాలకి కూడా బాగుంది. అయితే ఇప్పటికి చెప్పిన రాసుల్లోకి తులారాశి ఒకటి, ఇప్పుడు వృశ్చిక రాశి ఒకటి కొంతవరకు పర్వాలేదు. అయితే పూర్తిగా నమ్మకూడదు. ఎట్లా ఉందంటే మనిషికిట జబ్బు చేస్తుంది, హాస్పిటల్లో చేరుస్తారు. ఏమయ్యా అంటే కనీసం 5 రోజుల దాకా ఏం చెప్పలేమంటారు. ఈ 5 రోజులు అయిన తర్వాత కూడా ఏమయ్యా ఇంకా కొద్దిగా టైం పడుతుంది అంటారు. వాడు రోగం తగ్గి బయటపడతాడో బయటపడలేడో డాక్టర్ కూడా చెప్పలేడు. ఈ జాతకం కూడా అట్లాగే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మనకు కావాల్సినవి ఏమిటంటే జాగ్రత్త అనేది ప్రధానం. తినే ఆహారం ఇంకా అవసరం, జాగ్రత్తగా తినాలి. తర్వాత ఈ శని పూర్తిగా బాగాలేడు. మరి వక్రించిన శని వల్ల రకరకాలైన కష్ట నష్టాలు పూర్తిగా ఉంటాయి. సరిగ్గా చెబితే ఈ రాశి వాళ్ళు బాగుపడదలుచుకుంటే శనికి 19,000 జపం, శని జపం చేయించుకొని నల్లలు దానం ఇచ్చి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేసి ఎక్కడైనా మారేడు చెట్టు దొరికితే ఒక్క మారేడు తల తీసుకెళ్ళి ఈశ్వరుడికి పెట్టండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చిమలకు వేయండి. ఇట్లా చేస్తూ మీరు చేసే వృత్తిలోనే జాగ్రత్తగా ఉండండి. ఏదో కొత్త వృత్తి, కొత్త వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయని నిన్ను ప్రోద్బలం చేసేవాళ్ళ జోలికి పోబాకండి. ఆ ప్రోద్బలం చేసేవాడే నిన్ను నాశనం చేసే పాపి. అందువల్ల కొత్త వ్యాపారాలకి, కొత్త వ్యవహారాలకు పోవద్దు. ఏది లేదు, గంజి తాగి ఇంట్లో పడి ఉండండి. కాస్త ఈ శని నవంబర్ 27కి శని మారుతాడు. నవంబర్ 27కి శని మారేటంత వరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది. తర్వాత వీళ్ళు మీకు ఉన్న ఇష్టదైవాన్ని పూజించండి. ఎవరిని తిట్టబాకండి. కనీసం తల్లిదండ్రులకు అన్నం పెట్టండి, కానీ తల్లిదండ్రుల్ని ద్వేషించబాకండి. భార్యని ద్వేషించబాకండి. నీ ఇష్టదైవాన్ని పూజించండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టలకు వేయండి. ఇట్లా వేస్తూ ఇంకా మీకు చేతనైతే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఆ జాతక రీత్యా ఏం బాగాలేదు చూపించుకొని దానికి తగినటువంటి శాంతి చేయించుకుంటే మీరు అన్ని విధాలా సుఖపడతారు, ఇబ్బంది లేకుండా ఉంటారు. అట్లా మీరు బాగుపడాలి అంటే మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకటే గుర్తు చెబుతున్నా, ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ చేశారు, కుట్లేశారు, పుండు శాంతం మానిపోయిందండి. మానిపోతే కూడా 6 నెలల వరకు కూడా చురుకు అనేది కుడుతున్నట్టు మంటలు పుడుతుంది. గోగుతారు, జలబుట్టి గోగటం జరుగుతుంది. అదే పుండై మళ్ళీ ఎదురు తిరుగుతుంది. అట్లాగే ఈ గ్రహస్థితి బాగున్నప్పుడు తాడు పాము అవుతుందిట.
తాడును చూసి పావని గుండె బదులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గ్రహస్థితి బాగుండకపోతే అట్లాగే ఉంటుంది. ఇటువంటి బాధల నుంచి తప్పుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ప్రతిరోజు కూడా దేవుణ్ణి పూజించడం, కనీసం స్నానం చేసి వంట చేసి నీ ఇంట్లో ఉన్న దేవుడికి చూపించి నువ్వు భోజనం చేయి. తర్వాత వేళకి నీ టైము తినే టైంకి ఎవరన్నా వస్తే వాళ్ళకి అంత అన్నం పెట్టండి. ఇట్లా చేస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. ఇందాక కూడా చెప్పాను, ఆదివారం రోజు శాకాహారమే తినండి, మాంసాహారం తినటం మానేయండి. ప్రతివాళ్ళు కూడా ఆదివారం శాకాహారం మానేస్తున్నారు, మాంసాహారం తింటున్నారు. మా బోటి వాళ్ళం మార్కెట్కి పోతే కూరగాయలు దొరకవు. ఏమిటాయంటే వాళ్ళందరూ మటన్ తింటారు. ఆదివారం సూర్యుడికి ప్రీతైన రోజు, హిందూ దేవుడు సూర్యుడు, అటువంటి సూర్యుడిని పూజించాలి. అట్లాంటి సూర్యుడిని పూజించకపోతే మీ ఆరోగ్యం బాగుపడదు, మీరు బాగుపడరు. ఒకప్పుడు సూర్యుడిని పూజించారు. ఎవరైనా నాలాంటి వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళని కానీ, ఏమండి సూర్యుడు ఆదివారం రోజు సకల దేవతా స్వరూపం సూర్యుడు అని చెప్తుంది. అటువంటి సూర్యుడిని పూజించకపోతే, ఆ రోజు మటన్ తింటే, దేవాలయంలోకి పోయి దేవుడికి దండం పెట్టకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు. మనల్ని ఒకప్పుడు చెడగొట్టారు. 200 సంవత్సరాలకు పూర్వంలో మనం చేసే దేవుడిని పూజించకుండా వాళ్ళు చేసే దేవుడిని పూజించేటట్లుగా, వాళ్ళు చెప్పినట్లు మనం వినేటట్లుగా చేసి మనల్ని భ్రష్టత్వం పట్టించారు. అది మంచి రాలా ఇంతవరకు. ఇప్పటికైనా కూడా హిందూ అన్నవాడు ఎవరైనా సరే, హిందూ దేవుడిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిని పూజించండి, శాకాహారమే తినండి, మీ చేతనేంత వరకు ఎవరికైనా పెట్టండి, అది మంచిది. అట్లా ఉంటే మీ గ్రహస్థితి ఏమైనా బాగుండకపోతే చేయించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.